వారికి ఏదైతే 10 లక్షలు కూడా డొనేషన్ ఇచ్చారో అది కాకుండా అధికార పార్టీ వారు కూడా ఎంతో కొంత సహాయం చేయాలని చెప్పని కోరుతున్నాను. అది కాకుండా చీలి సింగయ్య గారి మృతి ఎస్పీ గారు క్లారిటీ ఇచ్చారు 3 రోజుల తర్వాత. కానీ వైఎస్ఆర్సీపీ మాత్రం కొన్ని ఆరోపణలు చేస్తుంది, ఆరోపణలకు నిజాలు కావాలంటుంది. అయితే ఇక్కడ చీలి సింగయ్య గారు 18వ తారీఖున మరి కాన్వాయ్లో చనిపోయాడు, కాన్వాయ్లో కారు తొక్కి, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారి కారు కింద నలిగిపోయాడు అనేది సెకండరీ. 18వ తారీఖున చనిపోయాడు చీలి సింగయ్య గారు. వీళ్ళు 10 లక్షల సహాయం ఎప్పుడు చేశారు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు? అది అకౌంట్ నెంబరో చెక్ నెంబరో నేను జస్ట్ ఆ వీడియో విజువల్ ప్లే చేసినప్పుడు నేను చూశాను. అది చెక్ నెంబర్ అయితే లేదా అకౌంట్ నెంబర్ అనుకుంటే 993912345245 హెచ్డిఎఫ్సి ఆటోనగర్ బ్రాంచ్ విజయవాడ. ఈ అకౌంట్ నెంబర్ నుంచి 19వ తారీఖున బాగా గుర్తుపెట్టుకోండి, 18వ తారీఖున చనిపోయారు సింగయ్య గారు, 19వ తారీఖున డొనేషన్ ఇచ్చారంటే 1 డే తర్వాత. కొంచెం కెమెరా పైకి లేదు. 19వ తారీఖున డొనేషన్ ఇచ్చారు. అంటే వీళ్ళ వల్ల మృతి చెందాడని చెప్పని తెలుసు, అందుకనే నెక్స్ట్ డే డొనేషన్ ఇచ్చారు. అది విజయవాడ బ్రాంచ్ నుంచి యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ వారి పార్టీ నుంచి ఇచ్చారు. దానికి ఎస్పీ గారు ఆగమేఘాల మీద ఏమన్నారు, సింగయ్యను జగన్ కాన్వాయ్ ఢీ కొట్టలేదు అని స్టేట్మెంట్ ఇచ్చారు. గుంటూరు ఏటుకూరు బైపాస్ వద్ద మాజీ సీఎం జగన్ కాన్వాయ్ని ఢీకొని చనిపోయినట్లు జరుగుతున్న ప్రచారంపై ఎస్పీ సతీష్ స్పందించారు. ఉదయం 9:30 గంటలకు వెంగళాయపాలెంకి చెందిన సింగయ్య అనే వ్యక్తి టాటా సఫారీ AP 26 CE 0001 తగిలి పడిపోయారు. ఆ తర్వాత ఆయన్ను కొందరు రోడ్డు పక్కన పడుకోబెట్టారు. పోలీసులు వచ్చే వరకు ఎవరో పట్టించుకోలేదు. GGHకు మా వాళ్ళు తరలించగా అప్పటికే ఆయన చనిపోయారని ఎస్పీ వెల్లడించారు. ఇది ఎస్పీ గారి స్టేట్మెంట్. ఏమండి, ఇక్కడ పోలీసు వాళ్ళు వచ్చేంత వరకు ఎవరో పట్టించుకోలేదన్నారు కదా, అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి కోసం వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఎంతమంది ఉన్నారు? దాదాపుగా జగన్ గారి చుట్టూ వేలాది మంది ఉన్నారు. ఏమండి, మీ కారు కింద మీ కాన్వాయ్లో నలిగిపోతే అసలు అంబులెన్స్ దాకెందుకు? మీరు మీ కారులో కారులో ఒకటి ఉపయోగించో, లేదా కనుక మీ వెహికల్ ఏదైతే ముందు ఉందో ఆ ముందు వెహికల్లోనో తరలించి అసలు ఆయన కాపాడేదానికి అంబులెన్స్ రావాలి, పోలీసు వాళ్ళు వచ్చేంతవరకు ఎవరో పట్టించుకోలేదు. మీ కార్యకర్త చనిపోయాడని మీరు అంటున్నారు. మీ కార్యకర్త అక్కడ పడినప్పుడు దాదాపుగా వీడియోలో విజువల్స్లో అందరూ చూసినప్పుడు వాళ్ళు ఎందుకు తీసుకెళ్ళా? మీ కార్యకర్త చనిపోతున్నాడని మీకు తెలుసు కదా, మీరే తీసుకెళ్ళొచ్చుగా. అసలు టీడీపీ గవర్నమెంట్తోనో లేదంటే కనుక అంబులెన్స్తోనో సంబంధం లేదు. అక్కడ అన్ని కార్లు ఉన్నాయి, జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన వేలాది మంది జనం ఉన్నారు. మీరు తీసుకెళ్ళిపోయారా? కార్యకర్త చనిపోయినా పర్లేదు, మనకి జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యం అని మీరు తెలియజేస్తున్నారు ఇంటెన్షన్ ద్వారా. ఆ తర్వాత ఎస్పీ గారి దగ్గరికి వచ్చేసరికి పోలీసు వాళ్ళు మామూలుగా ఏం చెప్తారు, ఏదన్నా ఫేక్ న్యూస్ వైరల్ చేస్తే ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం, కేసులు కడతాం. అదే ఒక జర్నలిస్టు అనుకోకుండా కేసు కడితే, జర్నలిస్ట్ అనుకోకుండా ఏదన్నా వార్త రాస్తే, తెలిసి తెలియని వార్త రాసిన జర్నలిస్టు అనవసరంగా తప్పుడు వార్త రాశాడు, అతని మీద కేసు కట్టాలని చెప్పంటారు. మరి ఎస్పీ గారు దీనిపైన ఎంక్వైరీ, ఆ రోజున మీరేం చెప్పాలి సతీష్ గారు? వాహనం ఏదో తగిలినట్టుంది, లేదా జగన్మోహన్ రెడ్డి గారి వాహనం కాన్వాయ్లో జరిగిందో, నేను దాని గురించి ఎంక్వైరీ చేసి నేను మీకు తెలియజేస్తాను, అప్పుడు వరకు ఎవరూ కూడా సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేయొద్దు అని చెప్పి మీ స్టేట్మెంట్ ఇవ్వాలి. కానీ మీరేం చెప్పారు, AP 26 CE 000 వాహనం తగిలి పడిపోయారు. ఎలా చెప్తారండి?
అవి మామూలుగా సోషల్ మీడియాలో ఎవరైనా కానీ అనుకోకుండా వాళ్ళకి వచ్చిన న్యూస్, లేకపోతే చెవు ద్వారా అందిన న్యూస్, లేకపోతే ఫోన్ ద్వారా అందిన న్యూస్ అలాంటిది వస్తే కనుక మీరు వెంటనే కేసులు కట్టేస్తారు జర్నలిస్టుల మీద, సోషల్ మీడియా యూజర్ల మీద. అలాంటిది మీరు ఒక స్టేట్మెంట్ ఇచ్చి 3 రోజుల తర్వాత ఏం స్టేట్మెంట్ ఇచ్చారు మీరు? లేదు, జగన్ గారి కాన్వాయ్లోనే ఆయన వాహనం కిందే వృద్ధుడు చనిపోయాడు సింగయ్య గారు, అందులో పేర్నాని గారు నాకు తెలిసి ఎక్కడ కూడా కారులో కనపడలా, పాపం ఆయన మీద కూడా కేసు కట్టారు. ఆ తర్వాత విడుదల రజనీ గారి పైన, ఆ తర్వాత కొంతమంది మీద కట్టారు, మొత్తం 5 పైన. అంటే ఎస్పీ గారు మీరే ఆ రోజు స్టేట్మెంట్ ఇచ్చేసి మళ్ళీ 3 రోజుల తర్వాత మేము ఎంక్వైరీ 3 రోజుల తర్వాత కంగారు ఏముంది? మిమ్మల్ని ఎవరైనా అడిగారా? లేకపోతే 2 రోజుల తర్వాత, 3 రోజుల తర్వాత, వారం రోజుల తర్వాత మేము స్టేట్మెంట్ ఇచ్చేంత వరకు కూడా మీరెవరో కూడా వీటిపైన ప్రచారం చేయొద్దని చెప్పొచ్చుగా. అది నా ప్రశ్న. అంటే సోషల్ మీడియా మీద అయితే కనుక మనం కేసులు కట్టేస్తాం, మీరు ఇలాంటి న్యూస్ స్ప్రెడ్ చేస్తే దాన్ని ఏమనుకోవాలి? ఆ తర్వాత ఒకళ్ళు అంటారు ఆసుపత్రికి తీసుకెళ్తే బతికేవారేమో, ఏఎస్ఐ ఎవరో అతను కావాలని అడ్డుకున్నాడు, లేకపోతే కనుక అతన్ని టీడీపీ వాళ్ళే చంపేశారు. ఏమంటే ఒక ప్రాణాన్ని ఎవరైనా కానీ, అది టీడీపీ అయినా వైసీపీ అయినా చంపాలని అనుకుంటారా? అరే మీ కార్యకర్త చనిపోతే అసలు జగన్ గారికి కాన్వాయ్ ఇచ్చేసేది, మీటింగ్ తర్వాత పెట్టుకోవచ్చు, మీ వాహనాలు తీసుకెళ్ళి హాస్పిటల్లో చేర్పించగా. మళ్ళీ అంబులెన్స్ రాలేదు, చంద్రబాబు నాయుడు గారు రాలేదు, పవన్ కళ్యాణ్ గారు రాలేదు, నారా లోకేష్ గారు రాలేదని చెప్పని ఈ యొక్క కబుర్లు. చనిపోయిన అతని మీద ఎవరికి బాధ లేదు, చనిపోయిన అతన్ని టీడీపీ వాడుకోవాలా వైసీపీ వాడుకోవాలన్న సందిగ్ధంలో పడినట్టున్నారు. చిచ్చి, అసలు ఈ రాజకీయాల కన్నా చక్కగా గవర్నర్ పాలన వస్తే బాగుండు అనిపిస్తుంది. ఆ తర్వాత ఈ రోజున మా పేర్నాని గారు ఆయన ప్రెస్ మీట్ పెట్టారు. పెట్టి ఏం చెప్తారు? ఈ ఎటకరకలకి ఏం తక్కువేం లేదు. ఈయన ఉద్దేశం ఏంటి? మహానటి అనే దానికి ఈయన ఉద్దేశం ఏంటి? నువ్వు అలాగే వచ్చిందని ఏమండి, ఈవిడ మహానటి అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దాదాపుగా మీ ప్రభుత్వంలో కూడా ఒక మహిళే మేకతోటి సుచరిత గారు, ఆవిడ ఏ రోజైనా కానీ కనీసం అనిత గారు మాట్లాడినట్టుగాని ఏ రోజైనా మాట్లాడారా? పోనీ ఆవిడకి తెలిసి ఏదైనా కానీ ఏ రోజైనా కానీ పోలీసు వాళ్ళు ట్రాన్స్ఫర్లు జరిగినాయా? లేదా పోలీసు వ్యవస్థకు సంబంధించి ఆవిడ ఏ రోజైనా క్లుప్తంగా మాట్లాడారా స్క్రిప్ట్ ఇస్తే తప్ప? అరే ఒక మహిళ బయటకు వచ్చి ఆవిడ టీచర్ అనుకుంటా ధనాన్ని మాట్లాడుతుంటే ఓకే, మీరు కామెంట్ చేయండి, విమర్శ చేయండి, గతంలోది మాట్లాడింది వేశారు, ఇప్పుడు చేసింది ప్లే చేశారు, దానికి సంబంధితమే. కానీ మళ్ళీ మీరు ఎటకారంగా నవ్వుతా మహానటి అంటే వేయాలట. ఒక మహిళ ఈ రోజున రాజకీయాల్లోకి వచ్చి ఏదన్నా మాట్లాడితే చాలా వరకు క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం, లేకపోతే కనుక వాళ్ళ వెనకాల ఉన్న వేరే ఏమైనా ఉంటే కనుక అవి బయటికి లాగడం, వాళ్ళని మానసికంగా కృంగించడం, ఎక్కడన్నా ఏమన్నా శవాలు దొరికితే మనకి సంబంధం లేకపోయినా వెళ్ళి ఏలు పెట్టేయడం. ఎందుకండి ఇప్పుడు నాని గారు దయచేసి మీరు హుందాగా మాట్లాడండి. నిజంగా ఎవరు ప్రెస్ మీట్ అన్నా అనకపోయినా నేను మీద వింటాను. ఎందుకో తెలుసా, నాని గారు మాట్లాడుతున్నారంటే మంచి సబ్జెక్ట్ ఉంటుంది అని చెప్పాను. మీరు సబ్జెక్ట్ వదిలేసి మహానటీలు సావిత్రుల గురించి మనకెందుకు నాని గారు? దయచేసి ఇంకొకసారి మీ హుందాతనం పోగొట్టుకోమాకండి. దయచేసి దళిత మంత్రి అయిన ఆవిడ్ని కించపరచమాకండి.
ఆ తర్వాత నారా లోకేష్ గారు రేపు మా మచిలీపట్నం వస్తున్నారు. మా మచిలీపట్నం వచ్చేసరికి ఈరోజు వర్షం పడుతుంది. డీ పార్ట్ ఎదురుకుండా, పీవీఆర్ ఎదురుకుండా ఒక రోడ్డును అంటే ఒక గుంతను పూర్తి చేశారు. దేనికంటే లోకేష్ గారు ఇక్కడ వరకు వస్తారు కాబట్టి ఇక్కడ వరకు గుంత పూర్తి చేశారు. అంటే లోకేష్ గారి పర్యటన ఎలా ఇచ్చారు? 3 స్తంభాల దగ్గర నుంచి హౌసింగ్ బోర్డు దగ్గర నుంచి వరం షాపింగ్ మాల్తో అక్కడతో ఆగిపోయిన తర్వాత అంటే ఈలోపు ఏదైతే గుంటలు ఉన్నాయో ఆ గుంతలన్నీ కూడా పూడ్చారు. ఒక విలేకరు గారు ఇందాక ప్రెస్ క్లబ్లో పెట్టారు, ఏమండి మంత్రి గారు వస్తే ఈ గుంతలు పూర్తి చేస్తున్నారే, వారానికి ఒక మంత్రి వస్తే మా బందర బాగుపడుద్ది కదా అని. అయితే కులరేంద్ర గారు ఇక్కడ మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, నారా లోకేష్ గారినో, పవన్ కళ్యాణ్ గారినో, చంద్రబాబు నాయుడు గారినో మిమ్మల్ని రిక్వెస్ట్ చేసి అడుగుతున్నా, ఒకసారి ఇటు కమ్మవారి చెరువు వరకు చిన్నాపురం నుంచి, ఆ తర్వాత ఇటు మంగినపూడి బీచ్ పెదపట్నం యాదవగొల్లపాలెం వరకు ఒక్కసారి తీసుకురండి అయ్యా, మీకు పుణ్యం ఉంటుందండి కులరేంద్ర గారు. అంటే మంత్రి గారు వస్తేనేమో మనం గుంటలు పూర్తి చేస్తాం వర్షం పడుతున్నా కానీ, ఎందుకంటే మచిలీపట్నం కాన్స్టిట్యున్సీ ఇక్కడ కూడా గుంతలు లేవు లోకేష్ గారు అని మనం చూపించుకోవడానికి. ఆర్ఐపి పాలిటిక్స్. ఆ తర్వాత ఇంకో విషయం వచ్చేసరికి లోకేష్ గారు ఎక్కడో స్పందించారు. అమ్మాయిలపై దాడి, లోకేష్ సీరియస్ యాక్షన్. భీమవరం కాలేజీ విద్యార్థిపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని మంత్రి నారా లోకేష్ డీజీపీని ఆదేశించారు. అదేవిధంగా లోకేష్ గారు, మీరు ఒక కీలక శాఖ మంత్రి, ఎడ్యుకేషన్లో మంచి మార్పులు తీసుకురావాలని చెప్పి చూస్తున్నారు. మీకు నేను ఒక అర్జీ పెట్టుకునేది ఏంటంటే, మీ టీము చూస్తున్నారని చెప్పి తెలుసు, కొన్ని పాయింట్లు వ్యాలిడ్ పాయింట్లు ఉంటే మీ దగ్గర పెడుతున్నారని చెప్పి తెలుసు. అదేవిధంగా కాలేజీల దగ్గర నాకు కొంతమంది ఆడపిల్లలు నాకు ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో, అదేవిధంగా నా నెంబర్ పెడితే మెసేజ్లు చేశారు. చైతన్య కాలేజ్ దగ్గర కానీ లేకపోతే చుట్టుపక్కల ఉన్న కొన్ని కాలేజీల దగ్గర ఈవినింగ్ 4:35 అయ్యేసరికి పిల్లలను వదిలే టైంలో కొంతమంది బైకర్సో లేకపోతే కనుక గంజాయి బ్యాచో బైక్ షాట్స్ అంటారు, బుల్లెట్ షాట్స్ అంటారు, సైలెన్సర్లోంచి టప్పా టప్పా పేలుతాయి. ఆ టప్పా టప్పా అంట పీల్చుకుంటా ఎక్కడ కూడా అంటే ఆడపిల్లలని వెళ్తా ఉండగా కొంతమంది చిన్నీళ్ళు అవుతా, కొంతమందిని ఏడిపిస్తా, ఈ విధంగా కొంత సైకో బ్యాచ్ అనేది గంజాయి బ్యాచ్ కొంతమంది తయారు చేసిన వ్యక్తులు ఉన్నారు. ఆ గంజాయి బ్యాచ్ వాళ్ళు అలవాటైపోయి ఈ విధంగా బిహేవ్ చేస్తున్నారు. ఎందుకంటే గంజాయి కొట్టిన తర్వాత మనుషులు ఎలా ప్రవర్తిస్తారనేది అందరికీ తెలుసు. ఎందుకంటే వాళ్ళకి తెలియదు, వాళ్ళు ఏం చేస్తున్నారో కూడా దిగిపోయేంత వరకు కూడా తెలియదు. ఆ గంజాయి మొత్తులో ఆడపిల్లల్ని నేర్పించడం, నీళ్ళు లాగడం, వాళ్ళ ముందు వెళ్ళనివ్వకుండా బైక్లు అడ్డు పెట్టడం, ఇవన్నీ కూడా చేస్తున్నారు. మచిలీపట్నం ఎస్పీ గారికి, అదేవిధంగా మా కులరేంద్ర గారికి, ఎంపీ గారికి మీకు తెలియజేస్తున్నా, మార్నింగు ఈవినింగు కాలేజీలకు వెళ్ళే టైంలో, స్కూల్కి వెళ్ళే టైంలో ప్రతి ఒక్క చోట 2 కానిస్టేబుల్స్ని పెట్టవలసిందిగా నేను మిమ్మల్ని కోరుతున్నాను. అదేవిధంగా రేపొద్దున అంబేద్కర్ గారి భవనం పైన మాట్లాడుకుందాం. దయచేసి ఇంతవరకు అయితే కనుక ఇంతే. మీ సమయం, నిద్రపోయే సమయం, నేనేమన్నా మిమ్మల్ని వెసికిచ్చి ఉంటే కనుక నన్ను క్షమించండి. థ్యాంక్ యూ. అబ్బి.